అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి బుధవారం నాడు సినిమాల గురించిన ముచ్చట్లను నేను మీతో పంచుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజు దేని గురించి వీడియో చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక గొప్ప సినిమా లెజెండ్‌ని గురించి మాట్లాడాలి, చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. నేను ఇలాంటి వీడియోల్లో పాత వారిని గురించి ఎక్కువగా చెప్పడం, మీతో షేర్ చేసుకోవడం వెనుక ఒక ఉద్దేశ్యం ఉందండి. ఇవాల్టికి నిన్న పాత, నిన్నటికి మొన్న పాత. పాత ఎప్పుడూ గూడా చరిత్ర. కాబట్టి పాతలో ఉన్న గొప్పతనం, తెలుసుకోవాల్సిన విషయాలు, నా వీడియోలు చూసే నా సమకాలికులతో పంచుకోవడం, యూత్ ఎవరన్నా ఉంటే వారికి తెలియచెప్పడం నా ఉద్దేశ్యం. ఇకపోతే ఇవాళ ఒక రకంగా నేను స్మరించుకుంటున్న గొప్ప వ్యక్తి మొన్న డిసెంబర్ 4వ తారీఖున జయంతి జరుపుకున్న శ్రీమాన్ ఘంటసాల మాస్టారు. వీరి గురించి నాలాంటి వాళ్ళం ఏం చెప్పగలం? ఎన్నెన్ని చెప్పగలం? కానీ కొన్ని చెప్పడానికి ప్రయత్నిస్తా. వీరు 1922లో పుట్టారు కృష్ణా జిల్లాలో. 1974లోనే మనందరికీ చాలా నిరాశని మిగిల్చి భగవత్ సాన్నిధ్యం చేరిపోయారు. అంటే వారు జీవించి ఉన్న కాలం 52 సంవత్సరాలు మాత్రమే. భగవంతుడు ఎంత నిర్దయుడు అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. 52 సంవత్సరాలంటే ఎంతకాలం అండి? చాలా చిన్న వయస్సు. కానీ వారు జీవించి ఉన్న కాలంలోనే అపారమైన సినిమా సంగీతంలోని గొప్పతనాన్ని మనకి సంపదగా ఇచ్చి వెళ్ళారనడంలో అతిశయోక్తి లేదు. మన దేశం గర్వించదగ్గ వ్యక్తులలో సినీ నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా వీరు అగ్రస్థానాన్నే ఉంటారు. నేపథ్య గాయకుడిగా చాలా బిజీగా ఉన్న రోజుల్లోనే వీరిలో మరో ప్రత్యేకత సంగీత దర్శకత్వం వహించడం. 100 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలని మనకి ప్రసాదించారు. సుమారు 100కు పైగా సినిమాలకి. ఇది బహుశా వీరికొక్కరికే సాధ్యపడిందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత బిజీ గాయకుడిగా ఉండి సినిమాలకి సంగీత దర్శకత్వం అనేది చేయడం మామూలు విషయం కాదు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు చెలరేగెనేవో ఏవో ఊహలు హిమగిరి సొగసులు. ఇది పాండవ వనవాసం చిత్రం అండి. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అప్పటికి ఇప్పటికీ కూడా మారుమోగిపోయే సినిమా లవకుశలోదండి ఈ పాట. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు మేలు మేలు ఎన్న మేలు నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు నా సామి కొమ్మలకు చూడాలి జోడు. ఈ అద్భుతమైన పాట కూడా నాకు సరిగ్గా పాడడం రాలేదండి, గొంతు సహకరించటం లేదు. అప్పటికి ఇప్పటికీ మారుమోగే గుండమ్మ కథలోది. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా ఆగెనుగా ఆ ఆ మాయాబజార్. తన వారు విడిపోరులే కనుమూసి గగనాన కలిసేరులే ఏ నాటికైనాను నీదాననే నీదాననే. ఇది చిరంజీవులు సినిమాలోదండి. ప్రేయసీ మనోహరి వరించి చేరవే ప్రేయసీ మనోహరి హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర. ఇంత హాయిగా సాగిన యుగళ గీతం వారసత్వం సినిమాలోది. ఇలా చెప్పుకుంటూ పోతేనండి అసలు ఎన్ని వీడియోలన్నా సరిపోదు. అందుకని ఒక్క వీడియోతో ఇలాంటి వాళ్ళ గురించి చెప్పడం అనేది సాధ్యపడదండి. అణువంత కూడా కాదు ఇప్పుడు నేను చెప్పింది. కనుక మనకి టైంతో ముడిపడింది కాబట్టి వారి పాటల్లోని కొన్ని అద్భుతమైన మచ్చు తునకలు వారి గొంతులోవి నేను వినిపిస్తున్నానండి. ఇంకొక ముఖ్య విషయం ఉండోయ్, వీరు స్వాతంత్ర సమర యోధులు కూడాను. ఆ రోజుల్లో తెల్లవాళ్ళని ఎదిరించి జైలుకు కూడా వెళ్ళి వచ్చారట. చాలా ఆదర్శ భావాలు కలవారు ఘంటసాల మాస్టారు. వీరి గురించి ఇవాళ నేను చెప్పడం, ముఖ్యంగా మీతో షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ వారి పాటల మచ్చు తునకలు కొన్ని విందామా? ఏమండి ఇటు చూడండి, ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి. ఏమండో నీచుని తలయిందే తునకలు కాని పాపము పాపుమా నీ దయా చూపుమా నీ దయా చూపుమా. దిగలోకి ఇరులిచ్చి ఎల్లినొసట తిలకమిడి దిగపోవు వాడకనే చెలి బ్రతుకువా. ఎందుకు పుట్టించావయ్య ఈ మగువలను ఓ దేవ, మగవారకు పడితే చాలు సొగసు దాచుకొని పోతారు. మగవారకు పడితే చాలు సొగసు దాచుకొని పోతారు. జురుజు 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 జుజు జుజు తెరలు అడ్డు తెరలు కెరటాలై కిరణాలై కెరటాలై కిరణాలై పరుగుద పరుగుద పరువాలు. ఇదే తోట నీ సొగసు దోచుకున్నాని, అదే తోట నా మనసు దాచుకున్నాని. మరి నిందే ఆనందం మనదైపోయింది, మరి నిందే ఆనందం మనదైపోయింది. వలచిన మనసే మనసు, వలచిన మనసే మనసు, వలసే జగతికి సొగసు. వలచిన మనసే మనసు, వలచిన చెలియా చెంత ఉన్నచో ఇలకే స్వర్గము దిగిరాదా. పతి సేవలలో పరవశమందే సతిదే భాగ్యము కాదా, సతిదే భాగ్యము కాదా. ని